ఎన్ఆర్ఐల డ్రామా ఒకప్పుడు నడిచేది ఆంధ్రప్రదేశ్లో. డ్రామా అనకూడదు, వాళ్ళు ఏదన్నా సమాజానికి చేద్దాం అనుకుంటారు. అప్పట్లో జన్మభూమి అనే పేరుతో స్కూళ్ళు కానీ లేకపోతే రోడ్లు కానీ ఏమన్నా పల్లెటూళ్ళల్లో చేస్తానంటే, రోడ్లు కాదు మెయిన్లీ స్కూళ్ళు ఏమన్నా కొత్తగా నిర్మాణాలు చేస్తామంటే దానికి అయ్యేటటువంటి ఖర్చు వాళ్ళు 60% పెట్టడానికి ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని వాళ్ళ పేరు పెడుతూ ఉండేది. అది ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉండేది. ఎక్కువగా స్కూళ్ళకే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో. తీరా చూస్తే జగన్ వచ్చాక నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అన్నీ అయిపోలేదు, ఇంకా దశల వారీగా జరుగుతున్నాయి. అలాగే ఆ గ్రామానికి కావాల్సినటువంటి గ్రామ సచివాలయం ప్రభుత్వమే కట్టించింది, రైతు భరోసా కేంద్రం ప్రభుత్వమే కట్టించింది, డిజిటల్ లైబ్రరీలు ప్రభుత్వమే కట్టిస్తోంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇళ్ళు ప్రభుత్వమే కట్టిస్తోంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ఆర్ఐలకి ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఏం చేయాలి? కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐలు చేద్దామంటే వైసీపీ సర్కార్ భయపెట్టింది, చేస్తే ఊరుకోమని హెచ్చరించింది అంటూ ఓ పెద్ద కథనాన్ని రాసింది ఎన్ఆర్ఐలు. ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏం చేయాలి అన్నటువంటి పాయింట్లో ప్రభుత్వంతో లింక్ అయినప్పుడు ప్రభుత్వం లేదు, నువ్వు పర్సనల్గా కనుక ఏమన్నా ఒక కళ్యాణ మండపం కట్టేసి ఒక ఎన్ఆర్ఐ జనానికి ఇస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? లేదా ఒక గుడి కట్టించిస్తానంటే ప్రభుత్వం ఏమైనా వద్దంటుందా? ప్రాక్టికల్గా మాట్లాడితే. కానీ ప్రతి వర్గాన్ని రెచ్చగొట్టాలి, ప్రతిదీ తప్పుడు ప్రచారం చేయాలి. వాస్తవంగా వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు, ఆ పై నెల 4వ తారీఖున కౌంటింగ్. ఈ రెండింటిని నేనైతే ఆసక్తిగా ఎందుకు చూస్తున్నానంటే, ప్రపంచంలో ఇంత దారుణమైనటువంటి ఎన్నికలు ఎప్పుడూ జరగల. అబద్ధాలని అసూగా రాస్తూ పత్రికలు దిగజారిపోయినటువంటి సందర్భం. పార్టీల పత్రికలు కాదు, న్యూట్రల్ పత్రికలుగా పేరున్నటువంటి వాళ్ళు దిగజారిపోయినటువంటి సందర్భం. పూర్తిగా వన్ సైడెడ్, పూర్తిగా నెగిటివిటీతో ప్రొజెక్షన్ చేసుకుంటూ సాగుతూ ఒకళ్ళని వ్యతిరేకంగా ఇంకోళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళని జనం నమ్మి ఓట్లేస్తారు. అదే జరిగితే ఇక భవిష్యత్తులో మొత్తం రాజకీయం కాదు, అసలు వ్యవస్థే సర్వనాశనం అయిపోతుంది.